నమస్తే. సృష్టిలోని సమస్తమునందు అణువునందు ఈ ఆత్మ చైతన్యాలు కలిసే ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మని హిందూ ధర్మశాస్త్రాల్లో ఈశ్వరుడు లేదా భగవానుడు అని పిలుస్తారు. ఎప్పుడైతే ఆత్మతో చైతన్యం కలుస్తుందో అప్పుడే సంకల్పాలు చేయడం సాధ్యం. అయితే ఉదాహరణకు, నీవు రాత్రంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు పూర్తి ఆత్మగా ఉంటావు. ఎప్పుడైతే ఆత్మకు చైతన్య శక్తి కలుస్తుందో నీకు మెలకువ వచ్చి ఈ ప్రపంచాన్ని గుర్తించగల ఎరుక వస్తుంది. ఈ ఎరుకనే ఆత్మ చైతన్య శక్తి అంటారు. ఇలా మెలకువ రాగానే నీవు సంకల్పం చేయగలవు. ఫలానా వస్తువును సృష్టించాలన్న సంకల్పం కలగగానే దానికి కావలసిన పదార్థాలు కలిసి వస్తువులుగా సృష్టింపబడతాయి.